మీది సార్ మాది అనకాపల్లి సార్. అనకాపల్లి. ఓకే సైలెన్స్. అనకాపల్లి సార్. నేను ఒక బిగినర్ సార్. అంటే బిగినర్ అంటే ఈ ఫీల్డ్ నాకు సరిగ్గా తెలియదు. కాకపోతే నేను యూట్యూబ్లో ఈ వర్క్ నేర్చుకుందామని ట్రై చేశాను సార్. ట్రై చేసి యూట్యూబ్లో చూస్తే మా ఫ్రెండ్ నేను కలిపి చూసాను సార్. మా ఫ్రెండ్ ఏమో ఇదంతా బాగసరా అన్నాడు. నేను ఏదో చూద్దాం అలాగని చెప్పి ప్రయత్నం చేద్దాం అని చెప్పి బయలుదేరి వచ్చాను సార్. వచ్చిన తర్వాత ఇక్కడ చాలా గుడ్ అనిపించింది. కొన్ని ఇన్స్టిట్యూట్లు కనుక్కున్నాను కానీ సార్ అక్కడికి వెళ్ళలేదు సార్. ఎందుకు మరి మన ఇన్స్టిట్యూట్కి ఎందుకు అనిపించింది? నా ఫేస్ చూసి అట్రాక్ట్ అయిపోయావా? ఇన్స్టిట్యూట్ లొకేషన్ అలా అనిపించిందా, లేకపోతే ఇక్కడికి వస్తే క్లాసులు చెప్తే అర్థమైనట్టు అనిపించిందా? దేనికోసం ఇక్కడ నేర్చుకోవాలనిపించింది? లేదు సార్, నేను ఫస్ట్ వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను సార్. 1 డే చూశాను కానీ నాకేమీ అక్కడ అనిపించలేదు. తర్వాత ఇక్కడికి వచ్చి ఒక డెమో క్లాస్ విన్నాను సార్. విన్న తర్వాత కరెక్ట్గా అర్థం అవడం అది ఈజీగా చెప్పడంలోని నేను ఇక్కడ జాయిన్ అయ్యాను సార్. ఇప్పుడు జాయిన్ అయిన 4 రోజులు అయింది. అవును సార్. నీకు ఫస్ట్ బేసిక్ ఫోన్ పట్టుకోవడం వల్ల రాదు సార్. ఫస్ట్ నుంచి ఫోన్ ఎలా పట్టుకోవాలి అంటే ఫోన్ ఎలా పట్టుకోవాలి, ఎలా ఓపెన్ చేయాలి, ఐసీల గురించి కూడా ఐడెంటిఫై చేసేలా చెప్పారు సార్. ఐసీ రిబాల్ చేయడం. ఫోన్ ఇచ్చారు సార్, ఓన్ ఫోన్లు ఇచ్చారు సార్. కస్టమర్ ఫోన్ కూడా వస్తే బిగించమని ఇవ్వడం చేయడం చేశారు సార్. ఫిట్ చేయడం చేశారు. ఓకే సరే, ఇప్పుడైతే నువ్వు నెక్స్ట్ మీ ఊరు వెళ్ళి ఖచ్చితంగా షాప్ పెట్టి సక్సెస్ అయ్యి నాకు చూపించాలి. నెక్స్ట్ నీ ఒక సెల్ఫీ వీడియో నాకు పంపిస్తే నేను వీడియోలు పెట్టుకుంటాను. ఓకే, ఎందుకంటే ఒకసారి షాప్ పెట్టిన తర్వాత నీ షాప్ ని మనం యూట్యూబ్ లో పెట్టామంటే కొంతమంది చూసి మీ షాప్కి వస్తారు డైరెక్ట్. నా స్టూడెంట్ ఉన్నాడంటే సార్ ఎక్స్పర్ట్ అయితే మరి స్టూడెంట్ కూడా ఎక్స్పర్టే కదా. ఆటోమేటిక్గా మీరు కూడా మీ షాప్స్ వీడియోస్ సెల్ఫీగా తీసి నాకు పెట్టండి, నేను యూట్యూబ్లో పెడతాను. కనీసం మీ ఏరియాలో ఒక 10 మంది అని చూస్తారు కదా, ఆ 10 మందిలో ఒక 5గురు వచ్చారనుకోండి, 5గురికి ఇంకొక 5గురు వస్తారు. ఎక్స్పర్ట్ సార్ దగ్గర నేర్చుకున్నాక ఆటోమేటిక్ మనం కూడా ఒక ఎక్స్పర్ట్ అవుతాం. కాబట్టి మీరు కూడా ఓన్ షాప్స్ పెట్టినాక ఖచ్చితంగా ఒక సెల్ఫీ వీడియో తీసి నాకు పంపించండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ప్రసాద్. ఇక చూసారు కదా, ఇక నెక్స్ట్ వీడియోస్లో మన సెల్ఫీ వీడియోస్ వస్తాయి, అవి కూడా చూపిస్తాను. అవి కూడా ఆల్రెడీ మన వీడియోస్ కొన్ని పంపించున్నారు మన స్టూడెంట్స్. ఆ వీడియోస్ అయితే పంపిస్తాను. అంటే మన స్టూడెంట్స్ ఎలా సక్సెస్ అవుతున్నారు, ప్లస్ ఈ ఫీల్డ్ ఎలా సక్సెస్ రేంజ్లో ఉంది. ఈ ఫీల్డ్ ఏంటంటే మంచి ప్రాఫిట్ ఫీల్డ్ అండి, చాలా ఇంపార్టెంట్ విషయం. వేరే ఏ ఫీల్డ్ అయినా మీకు రూపాయి పెడితే రూపాయి వస్తుంది, ఇది రూపాయి పెడితే 100 రూపాయలు వస్తుంది. ఆ ఫీల్డ్ ఇది కొంచెం హార్డ్ వర్క్ చేసే మంచి ఫీల్డ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్